ప్రవీణ్ నాకు ఫోన్ చేసింది ఈ బంగ్లా నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఉన్న అడ్రస్ ఇదే. వీణెక్కడో చూసినట్టుంది. విశ్వనాథ్ గారి ఇంట్లో చూశాను. వాడి కూతురు పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. వాడు వాళ్ళకొని చూస్తుంటే కూతురు పెళ్లి చేస్తున్నట్లేదు. కూతురు వయసులో ఉన్న అమ్మాయిని వాడే చేసుకుంటాడేమో అని డౌట్ గా ఉంది. చూసావా అక్క, మన ఇద్దరు చాలదన్నట్టు మూడో దాన్ని తెచ్చుకున్నాడు. మన దగ్గర లేనిది దాని దగ్గర ఉన్నది ఏమిటో. వయసే పిచ్చి మహమ్మ దొంగ సచ్చినాడు. పదండి. చాలు కానీ డౌర్తి వీడి సంగతి ఏంటో చూద్దాం రా. ఏంటి ఏంటి ఎవడో చచ్చినట్టు ఏడుస్తారేంటి? తీసేయండి, లోపల తీసుకెళ్ళండి. నేను నా కోసం చేసుకుంటానా? మీకోసం కదా, ఏదో తోడు ఉంటుందని. తీసుకెళ్ళండి. టేక్ కేర్ ఇన్సైడ్. జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏం బాబాయ్ ఎలా ఉంది ఫిగర్? సూపర్. నీకు మూడో పెళ్లి ఏంట్రా? అంటే 2 పెళ్లిళ్ళకి నువ్వు రాలేదు కదా బాబాయ్, మూడో పెళ్లి చూసి చచ్చిపోతావు చేసుకున్నా. అవునమ్మా, మీకోసమే చేసుకున్నాను రా. మీకు ఇంగ్లీష్ నేర్పడానికి టీచర్ కావాలి కదా, అందుకని చేసుకున్నా. మ్యాథ్స్ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానా? హెడ్ మాస్టర్ చేసుకోవచ్చుగా, అన్నీ నేర్పించుద్ది. ఊరుకోమ్మా, ఎడవకు. ఆ సైతాన్ని పెళ్లి చేసుకునే కన్నా చావటం మంచిది. వీడింతేనమ్మా, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలున్న తండ్రులకు వెతికి మరీ అప్పులిస్తుంటాడు. రుణమాఫీ పథకం కింద పెళ్లి చేసుకుంటాడు. మేము అలాగే ఇరుక్కున్నాం. మీనాక్షి మనం హనీమూన్ వెళ్ళడానికి సింగపూర్ అరేంజ్ చేశా. కాకపోతే 1,00,000 రూపాయలు అంటున్నారు. అవసరమా అని ఆలోచిస్తున్నా. అయితే ఓ పని చేయండి, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పంపించేసేయండి. మీరు ఎలాగో అక్కడికి వెళ్ళి చేసేదే లేదా? ఏంటే బాగుతున్నావు? మా ఆయన విమానం మాత్రం బాగా ఎక్కుతాడమ్మా. మీనాక్షి హలో, ఏంటమ్మా అలా పెడతావు మొహం? మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? రసికుడే. సూసైడ్ పాయింట్ కి. సూసైడ్ పాయింట్ అన్నా? నమస్తే. నమస్తే. నమస్తే అప్పచ్చన్. బాగున్నారా? ఏంటి మూడో పెళ్ళి అంట? అవును, మా ఇద్దరు పెళ్ళాలు నాన్ వెజ్ అని చేస్తే సరిగ్గా మీకు నచ్చటం లేదంట కదా, అందుకని మూడో పెళ్లి చేసుకున్నా. ప్రవీణ్ ఎక్కడ? ముహూర్తం టైంకి వస్తానన్నా. ముహూర్తం టైంకి వస్తాడా? ఏంటండి ఈ పెళ్లి చేసుకుంది ఆయన కోసం? ఇంత లెవెల్కి వచ్చారంటే ఆయనే కదా. వెళ్ళండి. బాగున్నా. ఈ ఇల్లు ఒకసారి సర్చ్ చేయాలి. ఓకే ఓకే. ఏంటి మీ దగ్గర గన్ను ఒకసారి ఇస్తారా? కాల్చి ఇచ్చేస్తాను. కాలుస్తావా? పోనీ కత్తి ఇవ్వండి, కసకస పొడిచేసి ఇచ్చేస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనేమన్నా డబ్బు అడిగానా డైమండ్స్ అడిగాను సార్. నమస్కారం అండి. పార్వతి, పార్వతి. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? ఏంటి ఏవో కొంపలంటూ పోయినట్టు ఏడుస్తున్నారు. భగవంతుడు నెలకు 30 రోజులు ఎందుకు ఇస్తాడు తెలుసా? 3కి 3 పదులు పంచి పెట్టమని. వెళ్ళండి. జీవితంలో ఎప్పుడు ఎవరి కోసం పరిగెత్తలేదురా. వాడు చేజ్ అనుకున్నాడా, రన్నింగ్ రేస్ అనుకున్నాడా? ఏమనుకున్నాడు ఏంటో అన్న. వాడు దొరకాలే, ఆ రెండో కాళ్ళు కూడా ఇరిసేస్తా. మీరెవరు? నా సంగతి సరే, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? ఇంతకీ ఈ అమ్మాయి నీలాగే ప్రాబ్లం లో ఇరుక్కున్న ఇంకొక అమ్మాయి. నేను అందరినీ కాపాడుతుంటాను, నిన్ను కూడా కాపాడతా. నాకు చిన్న హెల్ప్ చేయవా? మంచినీళ్ళు తెస్తావా? మంచినీళ్ళమ్మా, మంచినీళ్ళు ప్లీజ్. ఆగు ఆగు. ఎక్కడికి? మంచినీళ్ళు తాగడానికి. తాగొచ్చు కదా. మళ్ళీ దాహం వేస్తే తాగుదామని. మళ్ళీ దాహం వేస్తే తాగుదామనే? అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తాగుదామనే? అయ్యో, ఏమిటి చేశాడు ఆ బ్రహ్మ ఈ బొమ్మ పాలతోన
మట్టితోనా ఏమెట్టి చేశాడు ఈ బొమ్మ ఏమెట్టి ఏమెట్టి స్ప్రే ఏంటి అది ఒక రకంగా ఉంది అది దోమలది. ఆ? దోమలు కూడా ఈ మధ్య స్ప్రే వాడుతున్నాయా? ఓకే ఓకే. నాకు దాహం వేస్తుంది. ఆ? అక్కడ చెంబేది తెలీదు. అక్కడ చెంబేది తెలీదు. పార్వతి పార్వతి ఏంటా బీరువా కదులుతుంది? తెలీదు. పార్వతి పార్వతి ఏంటి? తెలీదు. ఓహో తెలియదంటున్నావా? అయ్యో అమ్మా. అయ్యో అయ్యో అమ్మో ఏమైంది సార్? భూతం భయపడకండి పారిపోండి. రే జానీ ఎక్కడున్నావురా? ఇంటి పక్కన ఉన్నారా? రేయ్ ఇక్కడ చూడరా. ఎక్కడ్రా? నీ అయ్యా ఇక్కడరా. నీ మామ ఎక్కడ్రా? రేయ్ నీకు నేరుగా చూడరా. ఇక్కడ రా రా రా. మీనాక్షి మణిరత్నం సినిమాలో హీరోయిన్ లాగా అందంగా ఉంటది అనుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ లాగా రాక్షసిలా తయారైపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నోర్మై పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికండి వెళ్తుంది? ఎవడికి తెలిసే? అమ్మా అమ్మా రేయ్ పెళ్లి కూతురు పారిపోతుందిరా, పట్టుకోండి వెళ్ళండి. జనమమ్మా కళ్యాణపురం ఉండే ఓడిదే. ఏమోరా పట్టుకో వెళ్ళు. ఏంటి కులుకుతున్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ఓరే నాయనో అమ్మో. ఏమండి? నీళ్లు. ఏయ్!